నమస్కారం. నేను డి జ్యోతి, వీకోట మండలం ఎర్రంపల్లిలో అంగన్వాడీ వర్కర్గా గత 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మేము ఫస్ట్లో చేరినప్పుడు 250 రూపాయల జీతము. 35 సంవత్సరాలు గడిచినా 250 రూపాయలు 10,000కు చేరిందే కానీ అంతకు ముందు ఏమీ చేరలేదు. కానీ పని మాత్రము అప్పుడు 12 గంటల వరకే ఉన్నది. తర్వాత మేము మధ్యాహ్నం పైన మా ఆర్థిక ఇబ్బందుల కోసము మేము వేరే పనులకు కూడా వెళ్ళే వాళ్ళము. కానీ ఇప్పుడు పొద్దున్న 8:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడే అంగన్వాడీలోనే సరిపోతూ ఉంది. వేరే పనులకు వెళ్ళడానికి కూడా మాకు వీలు లేదు. కానీ జీతం మాత్రము మాకు మా ఫ్యామిలీని చూసుకోవడానికి సరిపోవడం లేదు. పని మాత్రము ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి సమయం ఉంటుంది, పొద్దున్నే 9 నుండి వాళ్ళకు కూడా 3:30 వరకే ఉంటుంది. కానీ మాకు మాత్రము 8:30 నుండి 4 గంటల వరకు మేము అంగన్వాడీ పాఠశాలలో పనిచేయాలి. కానీ జీతము మాత్రం మాకు తక్కువ. పని మాత్రం ఎక్కువ చేయాలి, జీతాలు మాత్రం చాలని జీతాలతో మేము బతుకుతా ఉన్నాము. కాబట్టి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఈ చాలని జీతాలతో బతకలేక, కానీ పని వదులుకోలేక 42 రోజులు రోడ్డెక్కాము. ఆడపిల్లలము అందరము ఆడవాళ్ళే ఉంటాము. అంగన్వాడీ టీచర్లు అంటే రోడ్డెక్కిన ప్రభుత్వం ఏమన్నది, మేము వస్తే చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఏమన్నది, మేము వస్తే చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఎవరూ చేయలేదు. మాకు ప్రభుత్వము మాకు న్యాయం చేయలేదు. కాబట్టి వెంటనే మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మా శ్రమ దోపిడీ చేస్తున్న ఏ ప్రభుత్వం వచ్చినా మా దగ్గర వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నారు. కాబట్టి మాకు వేతనాలు పెంచాలి, వేసవి సెలవులు ఇవ్వాలి. అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి రాష్ట్రంలో, కానీ ఎక్కడైనా కానీ ఎండలు తట్టుకోలేకపోతున్నాము. వయసు అయిపోయిండే వర్కర్స్ ఉంటారు, పిల్లలు కూడా రాలేకపోతున్నారు సెంటర్కి. కాబట్టి వేసవి సెలవులు ఇవ్వాలి. ఇది తక్షణ చేయాల్సింది. కానీ మాకు శాశ్వత పరిష్కారం ఏమంటే మా జీతాలు పెంచడం శాశ్వత పరిష్కారం. మేము రిటైర్డ్ అయ్యే వరకు మాకు మిగిలేది ఏమంటే జీతాల వరకే. కాబట్టి మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కాబట్టి ఇంకా మెనూ ఛార్జీలు ఇట్లాంటి చిన్న సమస్యలు ఇంకా చాలానే ఉన్నాయి మాకు. అందుకనే మేము ఈ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నాము. నమస్తే. నేను వీకోట మండలం ఎర్రంపల్లి గ్రామంలో అంగన్వాడీ టీచర్గా గత 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అప్పుడు మాకు 225 రూపాయల శాలరీ ఇస్తున్నారు. కానీ అప్పుడు మేము మధ్యాహ్నం వరకే పనిచేసేవాళ్ళము. కానీ ఇప్పుడు గత 10-15 సంవత్సరాల నుండి మేము పొద్దున్న నుండి సాయంత్రం వరకు, అంటే ఉదయం 8:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాము. కానీ మాకు శాలరీ మాత్రము ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా లేదు. సమానంగా లేకపోయినా మాకేం బాధ లేదు. కనీసం మా శ్రమకు తగ్గ వేతనాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడుండే ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల వల్ల ఇచ్చే 10,000 కుటుంబాన్ని పోషించడానికి ఏమాత్రం సరిపోవడం లేదు. అలా అని వేరే పనికి వెళ్దామంటే కుదరదు. ఎందుకంటే సాయంత్రం వరకు ఇక్కడే సరిపోతుంది, వేరే పనికి ఇంకెప్పుడే వెళ్తాం మేము. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి నమస్కరించి చెప్తున్నది ఏమంటే మాకు కనీస వేతనం పెంచాలి. మాకు శాశ్వత పరిష్కారం ఏమంటే కనీస వేతనం పెంచితే మేము మా విధులను మేము ఇప్పుడు సక్రమంగానే పనిచేస్తున్నాము. మరింత దృఢంగా మంచిగా పనిచేయడానికి చేస్తాం కూడా అని విన్నవిస్తున్నాను. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు వెంకటరత్నమ్మ. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి ప్రాజెక్టు, బైరెడ్డిపల్లి మండలం. మేము గత 2 ఏళ్ల ముందు 42 రోజులు సమ్మె చేసినాము. 42 రోజులప్పుడు కూడా కొన్ని మాత్రం సాధించుకున్నాము. ఈ ప్రభుత్వం అప్పుడు మేము రోడ్డు మీద ఉంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే పెంచుతామని చెప్పారు. ఇప్పుడు మేము ఎక్కడ రోడ్లపైన ఉంటే మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ముఖ్యంగా పనిభారం ఎక్కువైపోయింది, పనిభారం తగ్గించాలి. 4 యాప్లను ఒకే యాప్ చేయాలి. పనిభారం ఖచ్చితంగా తగ్గించాలి. ఈ 26,000 శాలరీ చేసేంత వరకు ఈ పోరాటం మేము నిలపము. ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాము. జిల్లా స్థాయిలో, అక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా చేస్తాము. 3 సంఘాల ఆధ్వర్యంలో ఈ సమ్మెను చేస్తున్నాము. రిలే నిరాహార దీక్ష మేమందరము ఖచ్చితంగా 27వ తేదీ వరకు ఇక్కడే పోరాటం చేస్తాం. నా పేరు వెంకటరత్న, బైరెడ్డిపల్లి మండలం. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా వెంటనే 26,000 వేతనాన్ని పెండింగ్ లో ఉన్న మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా
కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సిహెచ్ఆర్ తో కూడిన వేసవి సెలవులు ఇవ్వాలి. సిహెచ్ఆర్ తో కూడిన వేసవి సెలవులు ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న మినీ అంగన్వాడీలను ఏం చేయాలి? పెండింగ్ లో ఉన్న మినీ అంగన్వాడీలను ఏం చేయాలి? అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. పోరాడదాం 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 తగ్గించాలి. పరివారాన్ని తగ్గించాలి. అంగన్వాడీల ఐక్యత వర్ధిల్లాలి. యాప్లను రద్దు యూనియన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. మినీ అంగన్వాడీ సెంటర్లు పెండింగ్ ఉండే సెంటర్లు వెంటనే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవ వేతనం మాకొద్దు. అంగన్వాడీ వర్కర్స్ కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు.